గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్లో థర్డ్ బీకామ్ క్లాస్లో క్లాస్ 22 జరుగుతుంది. మనం అనాలిసిస్ ఆఫ్ రేషియోస్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాము. అంటే నిష్పత్తుల విశ్లేషణ అనేటువంటి దాన్ని మనం చేస్తున్నాము. మనం ఈ రేషియోస్ కట్టేటప్పుడు ఫస్ట్ 4 రేషియోస్ మీకు చెప్పడం జరిగింది. ఆ 4ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మనం సమ్ చేయడానికి కొంచెం సులభంగా ఉంటుంది. అంటే మీకు నెమ్మదిగా గ్రాడ్యువల్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను కాబట్టి మీరు క్లాస్ టు క్లాసు జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్టయితే ఇప్పుడు ఆ డౌట్స్ని మీరు నాకు కనుక తెలియజేస్తే నేను వాటిని మీకు మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మీరు ఈ యొక్క రేషియోస్ విషయానికి వచ్చినట్టయితే ఈ రేషియోస్లో ఇంతవరకు నేను చెప్పిన 4 రేషియోని మీరు కంఠోపాఠంగా దగ్గర ఉంచుకోవాలి. గెట్ బై హార్ట్ మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ది గ్రాస్ ప్రాఫిట్ రేషియో గురించి చెప్పాను. సూత్రం ఏం చెప్పానంటే గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాసుకున్నారు? స్థూల లాభము ఈజ్ ఈక్వల్ టు స్థూల లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్థూల లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100 అని రాసుకున్నారు. సెకండ్ ఈక్వేషన్ ఏం రాసుకున్నారంటే నెట్ ప్రాఫిట్ రేషియో అంటే నికర లాభ నిష్పత్తి రాసుకున్నారు. ఏంటంటే అది నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100, నికర లాభము బై అమ్మకాలు ఇంటూ 100 రాసుకున్నారు. తర్వాత ఆపరేటింగ్ రేషియో నిర్వహణ నిష్పత్తి రాసుకున్నారు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100, అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చులు బై అమ్మకాలు ఇంటూ 100. ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ రేషియో అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అన్న ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ రేషియో అన్న తెలుగులో అయితే నిర్వహణ లాభ నిష్పత్తి అన్న ఇదే. ఇది నిర్వహణ నిష్పత్తి మూడోది, అర్థమవుతుందా? నాలుగోది నిర్వహణ లాభ నిష్పత్తి ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. ఇది ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియోకి సూత్రం ఏంటి అంటే నెట్ ప్రాఫిట్ ప్లస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ బై సేల్స్ ఇంటూ 100. నికర లాభము ప్లస్ నిర్వహణేతర ఖర్చులు మైనస్ నిర్వహణేతర ఆదాయము బై అమ్మకాలు ఇంటూ 100. ఈ 4 ఈక్వేషన్స్లో ఏది అడిగితే దాన్ని మనం కట్టే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ సమకరణ గజిబిజిగా ఇచ్చేటనుకోండి, ముందుగా మీరు ఒక కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్లా తయారు చేసుకుని సేల్స్ ఎంత, కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఎంత, గ్రాస్ ప్రాఫిట్ ఎంత, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత అని ఒక చిన్న స్టేట్మెంట్లా తయారు చేసుకుంటే అప్పుడు సూత్రం అప్లై చేయడానికి ఎంత సులభంగా మీకు ఉంటుంది. ఎదురుకి వెళ్ళే కొద్దీ మీకు అర్థమైతే ఇంకా అటువంటి స్టేట్మెంట్ అవసరం లేకుండా మనం లోపలే మన మైండ్లోనే మనం క్యాలిక్యులేట్ చేసుకొని పోస్టింగ్ ఇచ్చేయచ్చు. స్టార్టింగ్లో కొద్దిగా మనం కష్టపడితే తర్వాత మీకు సులభంగా ఉంటుంది. నిన్నట లెక్క తర్వాత సమ్ రాసుకోండి. నిన్న ఫస్ట్ 4 పేజెస్లోని అంటే టేబుల్స్ అయిన క్లాసిఫికేషన్ అయిన తర్వాత ఫస్ట్ 4 పేజెస్లోని 4 ఈక్వేషన్స్ చెప్పాను. ఈరోజు ఏమి కొత్త ఈక్వేషన్ చెప్పలేదు, ఇవే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. అందువల్ల ఈ పేజీలో ఏమీ రాయవలసిన అవసరం లేదు. ప్రాబ్లమ్స్ కంటిన్యూటీ పేజీ ఉంది కదా, 2 పేజీలు వదిలిన తర్వాత ప్రాబ్లమ్ చేస్తున్నారు కదా, అక్కడ మీరు ఇవాళ సమ్ రాసుకోండి. ఈరోజు సమ్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. అమ్మకాలు 10 లక్షల రూపాయలు. 1 by 1 రాసుకోండి. అమ్మకాలు 10 లక్షల రూపాయలు. ఇంగ్లీష్ మీడియం. సేల్స్ 10 lakhs. అమ్మకాలు 10 లక్షల రూపాయలు. సేల్స్ 10 lakhs. తర్వాత పాయింట్ ప్రారంభ సరుకు ఓపెనింగ్ స్టాక్. ప్రారంభ సరుకు ఓపెనింగ్ స్టాక్ 1,00,000. ప్రారంభ సరుకు ఓపెనింగ్ స్టాక్ 1,00,000. ఉత్పత్తి వ్యయము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తి వ్యయము 5,00,000. ఉత్పత్తి వ్యయం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే కొనుగోలు వేతనాలు ఇలాంటివన్నీ కలపదవుతుంది మొత్తం అన్నమాట. ఏమండి? ఉత్పత్తి వ్యయం 5,00,000. ముగింపు సరుకు క్లోజింగ్ స్టాక్. ముగింపు సరుకు క్లోజింగ్ స్టాక్ 75,000. 75,000. పరిపాలనా ఖర్చులు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. పరిపాలనా ఖర్చులు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 25,000. 25,000. అమ్మకపు ఖర్చులు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. అమ్మకపు ఖర్చులు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 20,000. 20,000.
తరుగుదల డిప్రిషియేషన్ 20,000. ఆ కింద లైన్లో నిర్వహణ నిష్పత్తిని కనుక్కోండి. ఫైండ్ అవుట్ ఆపరేటింగ్ రేషియో. నిర్వహణ నిష్పత్తిని కనుక్కోండి. ఫైండ్ అవుట్ ఆపరేటింగ్ రేషియో. ఓన్లీ 1 రేషియో కట్టమన్నాడు. 59% ఆన్సర్ ఇచ్చాడు. చూద్దాం మనకు వస్తుందా లేదా. అసలు సమ్లో మనకి ఏమి ఇచ్చాడో ముందు చూసుకోండి. సమ్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే సేల్స్ ఇచ్చాడు, అమ్మకాలు ఇచ్చాడు, ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు, అలాగే ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, అలాగే క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఆపరేటింగ్ రేషియో కట్టమంటున్నాడు. ఆపరేటింగ్ రేషియో అంటే ఇదిగో ఇది ఏంటి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100. ఈ ఈక్వేషన్ అప్లై చేయాలి. థర్డ్ ఈక్వేషన్ అప్లై చేయాలి. అది కొంచెం అన్నీ 1 by 1 ఇచ్చాడు కానీ క్లియర్గా ఇవ్వలేదు. అందుకని మనం చిన్న స్టేట్మెంట్ తయారు చేసుకుంటాం. ఆన్సర్ అని పెట్టుకుని ఒక చిన్న స్టేట్మెంట్ గీయండి. ఇలా వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్, వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్. ఒక చిన్న పావు పేజీ ఉండేలాగా గీయండి. పర్టికులర్స్ అమౌంట్, వివరాలు మొత్తం. దాని కింద 1 by 1 రాసుకోండి. అమ్మకాలు సేల్స్ ఈ మొత్తంలో 10 లక్షలు వేసుకోండి. అమ్మకాలు 10 లక్షలు వేసుకోండి. దాని కింద లైను మైనస్ అమ్మిన వస్తువుల వ్యయము మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల వ్యయము మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఆ కింద బ్రాకెట్లో రాసుకోండి. ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్ళు ప్లస్ ఖర్చులు మైనస్ ముగింపు సరుకు. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. దాని బదులు ఈ సమ్లో ఉన్నటువంటి ఫిగర్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ అవి మీరు ప్రతిష్ఠిస్తున్నారు, అవి ఇక్కడ రాస్తున్నారండి. ఫస్ట్ బ్రాకెట్లో ఓపెనింగ్ స్టాక్ 1 lakh ప్లస్ కొనుగోలు ఖర్చులు కలిపాడు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని ఇచ్చాడు. ఉత్పత్తి ఖర్చులు, ఉత్పత్తి వ్యయమని ఇచ్చాడు. అది 5 లక్షలు మైనస్ క్లోజింగ్ స్టాక్ 75,000. అప్పుడు ఏం చేయాలా, ఈ 5 లక్షలు 1,00,000 కలిపితే 6 లక్షలు, 6,75,000 తీసేయండి. 5,25,000. ఇందులో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత అంటే 5,25,000. ఈ 10 లక్షల నుంచి 5,25,000 తీసేయండి. అమ్మకాల నుంచి అమ్మిన వస్తువుల ఖరీదు తీసేస్తే స్థూల లాభం వస్తుంది. ఈ 4,75,000 గ్రాస్ ప్రాఫిట్. ఈ 10 లక్షల నుంచి 5,25,000 తీసేస్తే వచ్చిన 4,75,000 గ్రాస్ ప్రాఫిట్ అని రాసుకోండి, స్థూల లాభం. మరి స్థూల లాభం నుంచి నిర్వహణ ఖర్చులు ఇచ్చారనుకోండి, అవి తీసేస్తే మీకు నికర లాభం వచ్చేస్తుంది. అవి తీస్తే నికర లాభం వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ 4,75,000 నుంచి మైనస్ నిర్వహణ ఖర్చులు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని పెట్టుకోండి. నిర్వహణ ఖర్చులు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బ్రాకెట్లో ఏమేమి ఇచ్చాడంటే పరిపాలనా ఖర్చులు ప్లస్ అమ్మకం ఖర్చులు ప్లస్ తరుగుదల. పరిపాలనా ఖర్చులు ప్లస్ అమ్మకం ఖర్చులు ప్లస్ తరుగుదల. ఇక్కడ బ్రాకెట్లో అవి ప్రతిక్షేపించండి. పరిపాలనా ఖర్చులు అంటే 25,000 ప్లస్ అమ్మకం ఖర్చులు అంటే 20,000 ప్లస్ తరుగుదల 20,000. టోటల్ అమౌంట్ 25, 20 అంటే 65,000 బయట అయింది. పైనుంచి తీసేయండి. 4,75,000 నుంచి 65 తీసేయండి. ఇప్పుడు వచ్చిన 4,10,000 మీకు ఏమవుతుందంటే నికర లాభం అవుతుంది.
ఓకే, వీడు ఏమడిగాడు? ఆపరేటింగ్ రేషియో అడిగాడు కాబట్టి అది ఒకటే కడదాం అనుకుంటున్నాం. కానీ ఆపరేటింగ్ రేషియోకి సూత్రం ఏం చెప్పాను? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రాసుకోండి. ఆపరేటింగ్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చులు ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100 అంటే 5,25,000 ప్లస్ 65,000 5,25,000 ప్లస్ 65,000 బై 10 లక్షలు ఇంటూ 100 5,25,000 ప్లస్ 65,000 బై 10 లక్షలు ఇంటూ 100. ఇది కలపండి. 5,90,000 బై 10 లక్షలు ఇంటూ 100. 5,90,000 బై 10 లక్షలు ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 59%. దిగువ రాసుకోండి. ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 59%. నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 59%. కానీ అర్థమైందని నిర్వహణ నిష్పత్తి ఎట్లా కట్టారో ఇది ఇలా కట్టారు. అమ్మిన వస్తువుల ఖరీదుకి ఖర్చులు కలుపుకొని అమ్మకాలు వేసి ఇంటూ 100 వేసి సింప్లిఫై చేస్తే 59% వచ్చింది. ఆడ అడగడం ఆపరేటింగ్ రేషియో అడిగారు కాబట్టి ఇది కట్టారు. అయినాక కొంచెం చోటు అత్తే పెట్టుకుని మీరు ఇంకొక 2 రేషియోస్ కూడా క్యాలిక్యులేట్ చేసేయండి. ఏంటది? గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఇక్కడ మీ దగ్గర ఉంది కదా గ్రాస్ ప్రాఫిట్ 4,75,000 బై 10 లక్షలు ఇంటూ 100 47.5 ఎంత వస్తుంది? అది ఎంత వస్తే అంత, అది సమాక్స్ ఎంత వస్తే అంత అమౌంట్ కట్టేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే నెట్ ప్రాఫిట్ రేషియో. నెట్ ప్రాఫిట్ ఉంది, సేల్స్ ఉంది మీ దగ్గర. నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 వేసి నెట్ ప్రాఫిట్ రేషియో కూడా కట్టేసుకోండి. అది 41%. ఎంత పర్సెంటేజ్ వస్తే అంత. మీరు సింప్లిఫై చేస్తే ఎంత వస్తే అంతే ఆన్సర్. ఇలా ఇంకో 2 రేషియోలు కూడా ఖాళీ అట్టే పెట్టుకోండి. మరొక సమ్ చెప్తాను. ఇక్కడ అడిగింది కట్టేసాను. మీరు కట్టగలరు గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అవి కూడా కట్టుకోండి. అప్పుడు మీరు నెక్స్ట్ సమ్ రాసుకుంటారు. కానీ ఖాళీ అట్టే పెట్టేసుకోండి. ఖాళీ అట్టే పెట్టుకొని కొంత స్పేస్ వదులుకొని మరొక సమ్ రాసుకోండి. సమ్ రాసుకోండి. దిగువ వివరాల నుండి స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి, నిర్వహణ నిష్పత్తి లెక్కించండి. దిగువ వివరాల నుండి స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి, నిర్వహణ నిష్పత్తి లెక్కించండి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఫైండ్ అవుట్ ది ఫాలోయింగ్ రేషియోస్. ఒకదాని కింద ఒకటి రాసుకోండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఏ, గ్రాస్ ప్రాఫిట్ రేషియో బి, నెట్ ప్రాఫిట్ రేషియో సి, ఆపరేటింగ్ రేషియో ఇప్పుడు ఒకదాని కింద ఒకటి రాసుకోండి. బోత్ మీడియంస్. సేల్స్ 5 లక్షలు, 5 లక్షలు, అమ్మకాలు 5 లక్షలు. 1 by 1 రాసుకోండి. సేల్స్, అమ్మకాలు 5 లక్షలు. దాని కింద అమ్మిన వస్తువుల ఖరీదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్,
అమ్మిన వస్తువుల ఖరీదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 3,00,000, 3,00,000. నిర్వహణ ఖర్చులు, 1,00,000. నిర్వహణ ఖర్చులు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 1,00,000. నిర్వహణేతర ఖర్చులు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 20,000. సమాచారం నేను ఇచ్చాడు చూడండి. ఏమడిగాడు అంటే క్రింది వివరాల నుంచి నిష్పత్తులు కనుక్కోండి అని. స్థూల లాభ నిష్పత్తి కనుక్కోమన్నాడు, గ్రాస్ ప్రాఫిట్ రేషియో. నికర లాభ నిష్పత్తి కనుక్కోమన్నాడు, నెట్ ప్రాఫిట్ రేషియో. నిర్వహణ నిష్పత్తి కనుక్కోమన్నాడు, ఆపరేటింగ్ రేషియో. ఏమి ఇచ్చాడు సమాచారం అంటే సేల్స్ ఇచ్చాడు. తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువులు ఖరీదు ఇచ్చాడు. తర్వాత నిర్వహణ ఖర్చులు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. తర్వాత నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణేతర ఖర్చులు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ రేషియోస్ కట్టాలంటే మనం వాళ్ళు అడిగిన దాంట్లో స్థూల లాభ నిష్పత్తి కట్టాలన్నా, నికర లాభ నిష్పత్తి కట్టాలన్నా, ఏమండి నిర్వహణ కట్టాలన్నా కానీ ఏది కట్టాలన్నప్పటికీ కూడా ముందుగా మనకి స్థూల లాభం, నికర లాభం అందుబాటులో ఉండాలి. అంటే మనం అలా గాల్లో అనుకోవడం కన్నా ఒక స్టేట్మెంట్ వేసుకుంటే సులువుగా ఉంటుంది. కాబట్టి మీరు ఆన్సర్ అని పెట్టుకొని ముందుగా అమ్మకాలు రాసుకోండి. సేల్స్, అమ్మకాలు అంత ఇచ్చాడంటే 5 lakhs ఇచ్చాడు. లేదా ముందు చూడండి తర్వాత రాసుకుంది, కానీ ఒకసారి చూడండి. అమ్మకాలు సేల్స్ 5 లక్షలు ఇచ్చాడు. మైనస్ అమ్మిన వస్తువుల ఖరీదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇదేంటిది సేల్స్, ఇదేంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకే, ఇది 3 lakhs ఇచ్చాడు. తీసేస్తున్నాను. తీసేస్తే 2 lakhs వచ్చింది. ఈ 2 lakhs ఏంటండి స్థూల లాభం. 2 lakhs స్థూల లాభం, గ్రాస్ ప్రాఫిట్, జీపీ గ్రాస్ ప్రాఫిట్. ఇందులోంచి నిర్వహణ ఖర్చులు ఉన్నాయి. నిర్వహణ ఖర్చులు ఎంత ఇచ్చాడండి అంటే 1,00,000. తీసేస్తే ఇంకా 1,00,000 ఉంది. ఇంకా ఏమి ఇచ్చాడంటే నిర్వహణ ఇతర ఖర్చులు ఇచ్చాడు. మైనస్ నిర్వహణేతర ఖర్చులు. నిర్వహణేతర ఖర్చులు ఎంత ఇచ్చాడంటే 20,000 ఇచ్చాడు. ఇది తీసేస్తున్నాం 80,000. ఇది నెట్ ప్రాఫిట్, ఇది నికర లాభం. నెట్ ప్రాఫిట్, నికర లాభం. ఇది మీకు నికర లాభం. ఓకే, ఇప్పుడు ఏం కట్టమన్నాడు మనకి? అది కట్టమనేది ఏమున్నాయో కట్టేద్దాం. ఫస్ట్ ఏం కట్టమన్నాడు అంటే స్థూల లాభ నిష్పత్తి, గ్రాస్ ప్రాఫిట్ రేషియో. స్థూల లాభ నిష్పత్తి సూత్రం ఏంటి? స్థూల లాభం బై గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్, అమ్మకాలు ఇంటూ 100. ఇక్కడ స్థూల లాభం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? స్థూల లాభం 2 లక్షలు బై అమ్మకాలు 5 లక్షలు ఇంటూ 100. ఇప్పుడు ఈ జీరోస్ పోయినాయి. ఇది ఇందులో 20 times పోయింది. 2 20s are 40. 40% వచ్చింది. 40% గ్రాస్ ప్రాఫిట్ రేషియో. తర్వాత నెట్ ప్రాఫిట్ రేషియో కడుతున్నాం. నికర లాభ నిష్పత్తి సూత్రం ఏంటి? నికర లాభము బై అమ్మకాలు, నికర అమ్మకాలైనా ఒకటే బై 100. నికర లాభం లెక్కలో ఉందా? ఇదిగో ఉంది, 80,000 బై సేల్స్, అమ్మకాలు 5 లక్షలు ఇంటూ 100. ఏం పోతాయి? 3 zeros 0 0 0 0 పోయింది. ఇది ఇందులో 2 times పోయింది. 2 8s are 16, 16%. నికర లాభ నిష్పత్తి 16%. గ్రాస్ ప్రాఫిట్ రేషియో కట్టాం, నెట్ ప్రాఫిట్ రేషియో కట్టాం. ఇంకేంటి? ఆపరేటింగ్ రేషియో అడిగాడు. ఇక్కడ నిర్వహణ నిష్పత్తి. నిర్వహణ నిష్పత్తి అంటే ఏంటి? ఏమేం కావాలా? నిర్వహణ నిష్పత్తి అంటే అమ్మిన వస్తువుల ఖరీదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన
వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చులు బై అమ్మకాలు ఇంటూ 100. అదే నిర్వహణ లాభం కావాలనుకుంటే నికర లాభము ప్లస్ నిర్వహణేతర ఖర్చులు మైనస్ నిర్వహణేతర ఆదాయం ఇస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది. అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. అమ్మిన వస్తువుల ఖరీదు ఉంది ఇందులో 3 lakhs ప్లస్ నిర్వహణ ఖర్చులు ఉన్నాయి అంటే 1 lakh బై సేల్స్ 5 lakhs ఇంటూ 100 అంటే 3 lakhs ఇంకా 1 lakh కలపాలి. 4 lakhs బై 5 lakhs ఇంటూ 100 అంటే 3 zeros 3 zeros 2 zeros 2 zeros 5 ఇందులో 20 times పోయింది. 4 20s are 8. 80% వచ్చింది. నిర్వహణ నిష్పత్తి అంటే సూత్రం ఇది అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100. అమ్మిన వస్తువుల ఖరీదు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై ఎంత ఇంటూ 100 అంటే 80%. నోట్ చేసుకోండి. ఒక టేబుల్ గీసుకోండి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అని హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. లాభ నష్టాల నివేదిక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. వివరాలు తీసుకున్నాం, మొత్తం తీసుకున్నాం. వివరాలు మొత్తం ముందు అమ్మకాలు తీసుకున్నాం. సేల్స్ 5 lakhs. తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువుల ఖరీదు తీసుకున్నాం 3 lakhs. 5 లక్షల్లో 3 లక్షలు తీస్తాం 2 లక్షలు. అది గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ నుంచి మైనస్ నిర్వహణ ఖర్చు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయండి. 2 లక్షల నుంచి 1 లక్ష తీసేస్తే ఇంకా 1 లక్ష వచ్చింది. దాంట్లోంచి నిర్వహణేతర ఖర్చులు తీసేయండి. నిర్వహణేతర ఖర్చులు 20,000 తీసేయండి. అప్పుడు నికర లాభం 80,000 వచ్చింది. అప్పుడు స్థూల లాభ నిష్పత్తికి సూత్రం వేసుకోండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు స్థూల లాభ నిష్పత్తి గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు స్థూల లాభం బై అమ్మకాలు ఇంటూ 100. స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100 అంటే 2 లక్షలు బై 5 లక్షలు ఇంటూ 100. 2 లక్షలు బై 5 లక్షలు ఇంటూ 100. సింప్లిఫై చేస్తే 40%. తర్వాత నికర లాభ నిష్పత్తి నెట్ ప్రాఫిట్ రేషియో నికర లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100. నికర లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100. నికర లాభం 80,000 బై నికర అమ్మకాలు 5 లక్షలు ఇంటూ 100. సింప్లిఫై చేస్తే 16%. 16% దాని ఆన్సర్. తర్వాత నిర్వహణ నిష్పత్తి అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100. అంటే 3 లక్షలు ప్లస్ 1 లక్ష 3 లక్షలు ప్లస్ 1 లక్ష బై 5 లక్షలు ఇంటూ 100. 3 లక్షలు ప్లస్ 1 లక్ష బై 5 లక్షలు ఇంటూ 100. అది సింప్లిఫై చేస్తే 80%. సింప్లిఫై చేస్తే 80%.
ఒక సమ్ రాసుకోండి. మీకు ఈ చెప్పిన ఈక్వేషన్స్ ఈ సూత్రాలు ప్రిన్సిపల్ చూసుకుంటే దాదాపు ఒక 15-12 అయినా చెప్తాను. కానీ రిపీటెడ్గా ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగేవి ఒక 8 నుంచి 10 మాత్రమే అడుగుతాడు. అవే మనం బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మనం సింపుల్గా ఈ చాప్టర్ కూడా నేర్చుకోవడానికి మీకు వీలుగా ఉంటుందన్నమాట. ఏవైతే రిపీటెడ్గా వస్తున్నాయో వాటిని స్ట్రెస్ చేసి చెప్తాను, మిగతాయి లైట్గా చెప్తాను మీకు ఇబ్బంది లేకుండా. సమ్ రాసుకోండి. దిగువ వివరాల నుండి స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి, స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి, నిర్వహణ నికర లాభ నిష్పత్తి కనుక్కోండి. నిర్వహణ నికర లాభ నిష్పత్తి కనుక్కోండి. ఫైండ్ అవుట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ రేషియో 4ది కూడా కట్టేయండి. 4th వన్ ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ రేషియో, నిర్వహణ నికర లాభ నిష్పత్తి. ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ రేషియో తెలుగులో స్థూల లాభ నిష్పత్తి కట్టండి, నికర లాభ నిష్పత్తి కట్టండి, నిర్వహణ నిష్పత్తి కట్టండి. ఒకవేళ రాసుకోకపోతే టీఎంఎల్ రాసుకోండి. నిర్వహణ నికర లాభ నిష్పత్తి కూడా కట్టండి. గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ రేషియో. వరుసగా 1 by 1 రాసుకోండి. సేల్స్ అమ్మకాలు 10 lakhs, 10 లక్షలు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువుల ఖరీదు. 5 lakhs, 5 లక్షలు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సేల్స్ ఏమో 10 లక్షలు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువుల ఖరీదు 5 లక్షలు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు 1,00,000. నిర్వహణేతర ఖర్చులు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 20,000. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ నిర్వహణేతర ఆదాయం 30,000. ఇప్పుడు ఈ సమాచారంలో మీకు సేల్స్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చాడు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కూడా ఇచ్చాడు. ముందు ఇలాంటి స్టేట్మెంట్ తయారు చేసుకోండి. ఈ సమయంకి నేను చెప్పను, మీరు చేసి చూసుకున్న అలవాటు అవుతుంది. సేల్స్ తీసుకోండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేయండి, గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయండి, దాని నుంచి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తీసేయండి. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కలపండి. దీని కింద లాస్ట్ స్టెప్లో నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కలపండి, అప్పుడు మీకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. దీని మీద ఒక స్టెప్ ఎక్స్ట్రా అన్నమాట. ఏటా స్టెప్ ప్లస్ నిర్వహణేతర ఆదాయం అనేది కలపాలి. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కలపండి, అప్పుడు నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఈ స్టేట్మెంట్లోనే మీకు అన్నీ కనపడతాయి. గ్రాస్ ప్రాఫిట్ కనపడుతుంది, నెట్ ప్రాఫిట్ కనపడుతుంది. తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కలపాలంటే కలిపేస్తారు. అలాగే తర్వాత నెట్ ప్రాఫిట్కి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కలిపి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కలిపి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ తీసేస్తే మీకు ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ వస్తుంది, నిర్వహణ లాభం వస్తుంది. అప్పుడు నిర్వహణ లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100 వేస్తే ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ రేషియో అనేది వస్తుంది. ఈ రేషియో వస్తుంది. నెట్ ప్రాఫిట్ ప్లస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనండి. ఈ 4 క్యాలిక్యులేట్ చేయండి. రేపు మరొక మోడల్లోకి వెళ్దాం. ఇప్పుడు దాకా జస్ట్ ఐటమ్స్ ఇచ్చేస్తే కట్టారు, అట్లా కాకుండా సమ్ మారితే ఏ రకంగా కట్టాలి అనేది నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం. అవునండి. ఈ ఈక్వేషన్స్ 4 గెట్ బై హార్ట్ అందరికీ రావాలి. ఇవి వస్తేనే సమ్ చేయగలం. ఎగ్జామ్లో సమ్ ఇస్తాడు, కానీ మనం ప్రిన్సిపల్స్ మర్చిపోయాం అనుకోండి,
సూత్రాలే మర్చిపోయాం అనుకోండి, మనం ఏమీ చేయలేం అని. అందువల్ల ముందుగా దీన్ని బాగా చదవండి. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా అండి? మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం దయచేసి మీరు నాకు ఇంటిమేట్ చేయండి ఏదో రకంగా. దానికి నేను రెస్పాండ్ అయ్యి మీకు ఆ క్లారిఫికేషన్ ఏంటనేది ఇస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ.